ఇంకో రకం ఫింగరింగ్ కూడా ఉంది. అది మీకు ఇప్పుడు కష్టంగా ఉంటుంది. ఇది కొంతవరకు తేలిక. ఇది మీరు వీడియో తీశారా? తర్వాత చరణం కూడా వాయించండి. ఫింగర్ తర్వాతలైనా అది చేస్తాను. ఊరికే ఆ ఫింగరింగ్ చూపిస్తా చూడండి. తీశారా? అవునండి. ఈ ఫింగరింగ్ నేర్పడానికి మా గురువు గారు ఎంత కష్టపడ్డారో, నన్ను ఎంత తిట్టారో. ఇది కొద్దిగా టిపికల్ గానే ఉందండి. 2-3 చోట్ల ఇబ్బంది పెట్టింది. ఎట్లా ఉంటుందంటే మా గురువు గారికి ఆ ఫింగరింగ్ నేనేమో చూడలేనప్పుడు వేళ్ళు ఎట్లా వెయ్యాలి, ఎట్లా నడిపించాలని చెప్పటానికి ఉదాహరణకి, అరే ఆకు రెప్పరెప్పలాడుతుంది అట్లా కదుపు అంటే ఆకెట్లా రెప్పరెప్పలాడుతుందో నాకేం తెలుసు, గాలికి. నేను ఎట్లా రెప్పరెప్పలాడుతుందో చూద్దామని ఆకు పట్టుకుంటే అది గాలికి రెప్పరెప్పలాడుతుగా ఆగిపోతుందిగా. చెట్ట గురువుగారు గాలికి రెప్పరెప్పలాడే ఆకు నాకు తెలియదు అన్నాడు. బా మరి నీకు ఎట్లా చెప్పాలరా నాయన అని ఇట్లా నడిపించా ఊపాలరా అంటే ఆ చెయ్యి మేరు పర్వతం అంత ఉంది. ఆకులాగా రెపరెపలాడడం అంటే ఎట్లా ఆడుతుంది అన్నారు ఒకసారి. ఒక్కొక్కసారి చెప్పలేక మా గురువు గారు ఎట్లా తిట్టేవారు, ఎట్లా ఆడేవారు అంటే, రే నీకు అమ్మా నాన్న 3 పూట్ల 3 కుంభాలు వండి వారుస్తుంటే తిని కూర్చుంటున్నావు, నీకేం తెలియట్లా. పెళ్లి చేస్తే రేపు ఈ పాటికి ఓ బొమ్మని కడితే తీసుకొచ్చి అది సరుకులు తేరా, నగలు తేరా, చీరలు తేరా, మగడా అని ముడి మీద తంతూ ఉంటే కానీ